జనవరి 30, 2025 గురువారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ ప్రారంభం, శిశిర ఋతువు, మాఘమాసం శుక్లపక్షం, సూర్యోదయ సమయం ఉదయం 6:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:06 వరకు. ఈరోజు తిథి పాడ్యమి సాయంత్రం 4:08 వరకు. తరువాత విధియ తిథి ప్రవేశము. నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 7:07 వరకు. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:37 నుంచి 11:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుంచి మధ్యాహ్నం 3:51 వరకు దుర్ముహూర్త సమయం ఉన్నది. రాహుకాలము మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:18 వరకు. యమగండ కాలం ఉదయం 6:52 నుంచి ఉదయం 8:16 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:16 నుంచి 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 8:02 నుంచి రాత్రి 9:32 వరకు. అభిజిత్ ముహూర్త సమయము మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు అభిజిత్ ముహూర్త సమయము. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 30, 2025 దిన ఫలితాలు మేషాది రాసుల వారికి వారి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో 30వ తారీఖు నాటి గ్రహస్థితులు: చంద్రుడు మేషరాశిలో రాహువుతో కలిసి ఉన్నాడు. సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి మకర రాశిలో ఉన్నారు. శుక్రుడు కేతు ఇద్దరూ కలిసి తులారాశిలో పయనం చేస్తున్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో ఉండి దీర్ఘకాలికమైన ప్రయోజనాలను చూపిస్తూ ప్రత్యేకమైన ఫలితాలను ఈరోజు అందివ్వబోతున్నాడు. వాటిలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో, మేషరాశి వారికి కృషి పట్టుదలతో మంచి అంటే విద్యార్థులు మంచి ఫలితాన్ని సాధిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశాలు, ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కీలకమైన నిర్ణయాలు మీరు తక్షణమే తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అంటే కనుక మీరు వాయిదా వేసుకోండి. ఈ రోజు అస్సలు బాగలేదు. పరస్పరం ఒప్పందాలు తీసుకోవాలన్నా, అంటే మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఏమైనా చేయాలంటే కనుక ఈ రోజు అస్సలు చేయకండి, మంచి రోజు కాదు. వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే నూతన ఒప్పందాలు తెచ్చే అవకాశాలైతే ఏమీ లేవు. సులభంగా మాత్రం ఫలితాలు కానీ లాభాలు కానీ ఈజీగా ఆశించకండి. ఈ రోజు ఏ ప్రయత్నాలు అస్సలు చేయకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రస్తుత ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టండి. కొత్త వాటిని మాత్రం ఏది తీసుకోకండి. విస్తరణ చేయాలంటే మాత్రం ఈ రోజు చేసుకోండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలం వల్ల మంచి పంటలు పండే అవకాశము, అనుకూలమైన రోజుగా ఈ రోజు చెప్పబడింది. చేతి వృత్తుల వారికి మీ యొక్క కస్టమర్ల వల్ల మంచి లాభాలు వచ్చి ఆర్డర్లు పెరిగి వారితో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్టుల మీద తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి. సమయ పాలన అనేది, అంటే పంక్చువాలిటీ అనేది తప్పనిసరిగా నేర్చుకోండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు వెరీ గుడ్, కాకపోతే సమయాన్ని వృధా చేసే వాళ్ళు మాత్రము తప్పనిసరిగా ఆ ప్రయత్నం చెయ్యండి. లేదు అంటే కనుక మీరు మీ రంగంలో కొనసాగే పరిస్థితి లేదు. చిత్ర పరిశ్రమలో చూసినట్టయితే కనుక కొత్త అవకాశాలు రాకపోయినప్పటికీ మీరు చూపే ప్రతిభకు మాత్రము గుర్తింపు అయితే వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రత్యర్థుల వ్యూహాలను మీరు ముందుగానే అంచనా వేసుకొని తగని చర్యలు మాత్రం తప్పనిసరిగా ఈరోజు తీసుకోవాలి. తరువాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే తలనొప్పులు, హృదయ సంబంధిత, మెదడుకు సంబంధించినవి, కళ్లకు సంబంధించిన అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. తగిన విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సానుకూలంగా ఉంటుంది.
శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొంతమంది ఇళ్లలో చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. అది జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. పరిహారము: మంగళవారం రోజు హనుమంతుడి ఆలయాన్ని దర్శించి 5 ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారికి 5 అరటిపళ్ళు కనుక నివేదన చేసినట్టయితే ఏవైనా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల కోసం శ్రద్ధగా చదివితేనే తప్ప మీరు మంచి ఫలితాలు సాధించే అవకాశము లేదు. ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ తగ్గించి మీ చదువు మీద కనుక కొనసాగించినట్టయితే ఉత్తరోత్తర మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల మెప్పుతో పాటు గౌరవాన్ని పొందుతారు. ప్రమోషన్స్ పొందే అవకాశంతో పాటు మీ ప్యాకేజీ, మీ క్యాడరు పెరిగే అవకాశము ఈ రోజు కనబడుతోంది. తరువాత వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే మంచి లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజును జార విడుచుకోకండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి పెట్టుబడులను ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. గతంలో మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఉంటే కొన్ని పెట్టుబడులు మాయమయ్యే పరిస్థితి లేదా మోసపోయే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఎక్కడ పెట్టాము, ఎందులో పెట్టాము, ఎంతంత పెట్టాము అనేది మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. తరువాత ఇప్పుడు పెట్టాలి అని అనుకుంటే కనుక లాభదాయకమైన వాటిల్లోనే మీరు పెట్టండి. అంటే మంచి మంచి హై ఎండ్ కంపెనీల్లో మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టండి తప్ప ఏదో చిన్న చిన్న వాటిల్లో కనుక పెట్టుబడులు పెడితే లాభాలు రాకపోవడంతో పాటుగా మీ యొక్క పెట్టుబడులే మాయమయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు అంత అనుకూలమైన అవకాశం ఈ రోజు లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చెయ్యకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మాత్రము పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ ఈరోజు చాలా చక్కని శుభదినము. వ్యవసాయదారులకు అధిక దిగుబడి ఇచ్చేందుకు మీకు వాతావరణము అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి మీరు కొత్త కొత్త స్కిల్స్ను ఉపయోగిస్తేనే తప్ప కస్టమర్లు రావడము, ఆర్డర్లు పెరగడము జరిగే పరిస్థితి లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఈ రోజు ఉంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి అనుకూలమైన ఫలితాలతో పాటు గౌరవ మర్యాదలు పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి గతంలో మీరు చేసిన పని వల్ల అంటే మీ యొక్క మంచి సిన్సియారిటీ, ప్రజలే నా దైవము అనుకున్న మీ యొక్క మంచితనానికి ప్రజలు మద్దతుతో తెలపడంతో పాటు మీ పట్ల గౌరవం కూడా ప్రదర్శిస్తారు. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆహార నియమాలు పాటిస్తేనే తప్ప మీకు ఆరోగ్యం చిక్కే అవకాశం లేదు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అవి మరింత ఎక్కువయ్యే పరిస్థితి కనబడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు, సంతోషకరంగా ఉంటారు, అన్యోన్యత పెరుగుతుంది. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని వెచ్చించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము: తులసి మొక్కకు నీళ్లు పోయడంతో పాటు విష్ణువుకు సంబంధించిన ఆలయానికి వెళ్ళి అక్కడ తులసి మాలను కనుక మీరు సమర్పించినట్టయితే మీకు జాతకంలో ఉండడం కానీ ఏదైనా గ్రహ దోషాలు కానీ ఉన్నట్టయితే అవి పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పట్టుదలతో కృషి చేస్తేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి కనబడుతోంది. కొంత ఒత్తిడి కూడా మీరు అంటే టెన్షను, ప్రెషరు కూడా పడే అవకాశం ఉంది. అట్లాగా నిరాశ చెందకండి. చదువులో ఏకాగ్రత మాత్రం పెంచండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, మనోవ్యాధి ఎక్కువ అవుతుంది, ప్రెషర్ కూడా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. సమయాన్ని చక్కగా వినియోగించుకోండి తప్ప అధిక ఒత్తిడికి లోనవ్వకండి. కొంతమందికి కీలక ప్రాజెక్టుల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఏదో మనకి పని అప్పగించేశారు అని చెప్పి గబగబా చేసేసేయకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులకు లావాదేవీలు బాగానే జరుగుతాయి. ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా ఉంది. కొత్త పెట్టుబడులు అంటే కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్య పరంగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. లాభాలు కాపాడేందుకు మీరు చాలా డబ్బుని వెచ్చించవలసి వస్తుంది. ఎక్కడో లాభాలు రావాలని ఇక్కడి నుంచి మీరు డబ్బులు ఎక్కువగా పెట్టవలసి వస్తుంది. అది అవసరమా కాదా అనేది యోచన చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి, మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంతమందికి పంట నష్టమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. చేతి వృత్తుల వాళ్ళకి మీరు
కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి మీ పనితనాన్ని పెంచే తప్పకుండా చెయ్యాలి. క్రియేటివిటీని ఎక్కువగా మీరు అలవర్చుకోవాలి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి. కొంతమందికి ఉద్యోగ నష్టమయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ప్రమోషన్స్ నిమిత్తంగా మీకు ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి పెద్ద పెద్ద అవకాశాల కోసం మీరు స్టిల్ ఇంకా వెయిట్ చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. కానీ మీ ప్రతిభకైతే గుర్తింపు వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. మీ మీద ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా వేరే వ్యూహాలను కూడా పన్నుతారు. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంత మానసిక ఆందోళనతో పాటు అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, బంధుమిత్రులతో కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మాటను ఆచితూచి మాట్లాడండి. కొంతమందికి మీ పట్ల అపోహలు ఉంటాయి కాబట్టి వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. పరిహారము ఈరోజు అంటే బుధవారం నాడు ఈరోజు కూడా మీరు తప్పనిసరిగా గణేషుని ఆలయ దర్శనం చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టండి. ఈరోజు ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని, కీలకమైన పని కావచ్చు, మీకు ఇష్టమైన పని కావచ్చు, ఏ పనికి వెళ్ళినా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాల కోసము ప్రతిదీ శ్రద్ధగా ఆకలింపు చేసుకోండి. శ్రద్ధతో చెయ్యండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించండి. లేకపోతే మీరు అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశం లేదు. మీరు అంటే కొత్త కొత్త ఐడియాలు ఏమైనా కనుక ఇంప్లిమెంట్ చేయాలన్నా, కొత్త ప్రదేశాలకు వెళ్ళి చదవాలన్నా ఇలాంటి వాటికి ఈరోజు మంచి సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి. లాభాలు మాత్రం సాధారణంగానే ఉంటాయి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు అంచనా వేసుకుని ఒక ప్లాన్ ప్రకారము అప్పుడు పెట్టుబడులు పెట్టండి. ఎలా అంటే అలాగా ఎవరు చెప్తే వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు పెట్టమన్నారు, వాళ్ళు పెట్టమన్నారు అని మీ ఇష్టానుసారంగా పెట్టేయకుండా ఒక ప్లాన్ వేసుకోండి. దాన్ని అది అవునా కాదా, ఎందుకు పెట్టాలి, ఎంతవరకు పెట్టాలి అనేవి యోచించి అప్పుడు పెట్టుబడులు పెట్టండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు చాలా చక్కని సమయము. కొత్త ప్రాజెక్టులు కనుక ఈరోజు మీరు తీసుకొని సంతకాలు పెడితే కనుక అవి ఉత్తరోత్తర మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మంచి పంటలు పండిస్తారు. పంటల యొక్క దిగుబడులు కూడా పెరిగి వాటికి అధికమైన ధర వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే చేతి వృత్తుల వారికి మీ యొక్క పనితనంలో కస్టమర్ల యొక్క మన్ననలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి టెక్నికల్ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం వల్ల విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీకు ప్రతిభకు అనుకూలమైన అవకాశాలు వస్తాయి. నిరాశ చెందకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రణాళికలకు, మీ యొక్క వ్యూహాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ మీకు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొంత అలసట వల్ల కొంతమందికి నిరాశ చోటు చేసుకోవడము, మానసిక వ్యధ కలగడము, నిద్ర లేని పరిస్థితి గోచరిస్తోంది. ఆహారపు అలవాట్లను మీరు మార్చుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే సానుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. శుభవార్తలకు అంటే శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. పరిహారము సోమవారం నాడు ఈరోజు ఈ 2 రోజులు కూడా తప్పనిసరిగా శివుడికి అభిషేకం చేసుకోండి. శివాలయ సందర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము. దానితో పాటుగా మీరు ఏదైనా పూలమాలను కానీ, పువ్వులను కానీ శివుడికి కనుక తీసుకువెళ్ళినట్టయితే మంచి ఫలితాలు అంటే బిల్వాలైతే మరీ శ్రేష్టము. బిల్వపత్రాలను తీసుకెళ్లి స్వామివారికి సమర్పించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదివితేనే తప్ప విజయం సాధించలేని పరిస్థితి. కొత్త సబ్జెక్టుల మీద ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పని ప్రగతిలో పురోగతి లభించి
పై స్థాయిలోకి వెళ్లే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్త పడండి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఈ రోజుని వాయిదా వేసుకోండి. ఈ రోజు ఆ ప్రయత్నాలు అస్సలు చేయకండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఖర్చులు పెరగడంతో పాటు లాభాలు కూడా మీరు ఆశించినంత రావు, కానీ చిన్న చిన్న లాభాలైతే వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కొత్త ప్రణాళికలు కనుక వేసుకున్నట్టయితే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. మంచి లాభాలు వచ్చే అవకాశము, వెంటనే కాకపోయినా ఉత్తరోత్తర వచ్చే అవకాశము కనపడుతోంది. వ్యవసాయదారులకు పంటల దిగుబడిలో సాధారణమైన పరిస్థితే ఉంటుంది. నీటి వినియోగం మీద తప్పనిసరిగా దృష్టి పెట్టండి. చేతి వృత్తుల వారు మితమైన ఆదాయాన్ని సంపాదిస్తారు. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం మీరు తప్పకుండా చేయాల్సిందే. ఐటీ రంగంలో ఉన్న వారికి కీలకమైన ప్రాజెక్టుల మీద పనిచేసే అవకాశం వస్తుంది. శ్రద్ధతో పనిచేసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి అనుకూలమైన సమయము. మీరు ఆశించిన అవకాశాలు దక్కే రోజు ఈ రోజు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతుతో పాటు అధిష్టానం యొక్క మద్దతు కూడా లభిస్తుంది. మంచి పేరు పొందుతారు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు కానీ గృహ నిర్మాణాలు కానీ ఈ రోజు నుంచి ప్రారంభించినట్టయితే కనుక సజావుగా సాగిపోయే అవకాశం గోచరిస్తోంది. పరిహారము ఆదివారం నాడు సూర్యదేవుని ఆలయం సందర్శనం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించినట్టయితే కనుక రవిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. నవగ్రహ ఆలయ సందర్శనం తప్పనిసరిగా ఈ రోజు చేసుకోండి. మంచి ఫలితాలు పొందొచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు మకర రాశిలో ఉండడం వల్ల మీ ఆలోచన విధానము స్పష్టంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇది మీ యొక్క ప్రతిభను చాటుకోవడానికి నిర్ణయాలు తీసుకోవలసిన సమయం అన్నమాట. ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే తమ లక్ష్యాలు చేరుకునే పరిధిలో వీరు విజయాలను సాధిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకోవడము, సెమినార్స్లో పాల్గొనడము, మంచి పేరు ప్రఖ్యాతలు పొందడము జరుగుతుంది. ఉద్యోగస్తులకు కీలకమైన ప్రాజెక్టులను విజయవంతంగా ముగించుకుంటారు. పై స్థాయి నుంచి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశము ఈ రోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు ఇది చాలా మంచి సమయము. పెట్టుబడులకు కూడా అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. వాణిజ్యవేత్తలకు లాభాల రేటు క్రమంగా పెరుగుతూ వస్తుందే తప్ప ఒకేసారి పెరిగే అవకాశం లేదు. కాబట్టి తొందరపడకుండా ఏ పెట్టుబడులు పెట్టాలన్నా లేదా మీ యొక్క నిల్వలు అంటే స్టాక్ ఏదైతే మీరు దాచిపెట్టి ఉంచారో దాని మీద కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టండి. లేదంటే అవి పాడయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రగతికి వ్యూహాలు ఏవైనా వేసుకుంటే కనుక అవి ఈ రోజు చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులకు మీ యొక్క సాగు పద్ధతిలో కొత్త కొత్త మార్పులు తప్పనిసరిగా చేయాల్సిందే. అలా చేస్తేనే మీకు ఉత్తరోత్తర మీ పంటలకి మంచి గిరాకీ పెరిగి రేటు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క సేవలపై వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి డేటా అనలిటిక్స్ లోను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోను కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వాటిని ముందుగానే మీరు అంచనా వేసుకుని దాన్ని కనుక మీరు డెవలప్ చేసుకున్నట్టయితే పెద్ద పెద్ద కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ రావడము, హై ఎండ్ ప్యాకేజీతో ఉద్యోగాలు దొరికే పరిస్థితి కనబడుతోంది. మీరు ఈ రెండిటిలోనూ అప్గ్రేడ్ అవ్వండి. చిత్ర పరిశ్రమలో వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతుతో పాటు అధిష్టాన మద్దతు కూడా మీకు లభిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక సామాన్యంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ముఖ్యమైన చర్చలు ఏమైనా తీసుకోవాలి అన్నా లేదా అంటే నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు తీసేసుకోండి. చాలా చక్కని అనువైన రోజు అనమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకొని బెల్లం ముక్కని కానీ లేదు అంటే కనుక స్వామివారికి ఇష్టమైన మోదకాలను కనుక నైవేద్యంగా పెట్టినట్టయితే డబ్బుకు సంబంధించినటువంటి ఏదైనా కీలకమైన పనులకి అడ్డంకులు ఉంటే కనుక అది పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.
తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శుక్రుడు, కేతు మీ రాశిలో ఉండడం వల్ల మీకు శ్రేయస్సుతో పాటు ఆనందము, ఆరోగ్యము, విజయాన్ని ఇస్తున్నాడు. ఆర్థిక పరంగా కూడా మీకు మంచి పురోగతిని ప్రసాదిస్తున్నాడు. విద్యార్థులకు చూసినట్టయితే కనుక అన్నింటా విజయాలు వస్తాయి. క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి ఈ రోజు శుభ వర్తమానాలు అందుకునే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల ప్రోత్సాహంతో పాటు ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము, మీరు కొత్త పదవులను స్వీకరించే రోజు ఈ రోజుగా అవబోతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. వ్యాపార విస్తరణ చేయాలన్నా, కొత్త బ్రాంచీలు పెట్టుకోవాలన్నా ఈ రోజు చక్కని అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా మీరు ఏ లావాదేవీలు చేసినా విజయవంతమవుతాయి. పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రము తక్కువ పెట్టుబడులతో స్టార్ట్ చేయండి. ఎక్కువ పెట్టుబడులతో ఈ రోజు అస్సలు పెట్టకండి. అసలు టోటల్గా పెట్టకపోతేనే మంచిది. కానీ పెట్టాలి తప్పదు అని అనుకున్న వాళ్ళకి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకోండి. నష్టాల బారి పడకుండా ఉండే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే విస్తరణకు ఇది అనువైన కాలము. పెట్టుబడులు పెట్టడానికి అనువైన కాలము. వ్యవసాయదారులకు మంచి వాతావరణంతో పాటు పంటల దిగుబడి పెరుగుతుంది. మీ మార్కెట్లో మీ యొక్క పంటకి అధికమైన రేటు వచ్చి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క కస్టమర్లతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆర్డర్లు ఎక్కువ వస్తాయి. తద్వారా మీ ప్రగతికి మంచి మార్గం ఈ రోజు కనపడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారి యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త కంపెనీలు ఆఫర్ చేసే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి ఒకంత నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి. నిరాశ చెందకండి. అంటే మీరు అనుకున్నది ఈ రోజు కాకపోవచ్చు. అందువల్ల నిరాశ అనేది దగ్గరికి రానివ్వకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొంత నిరాశ అయ్యేది అవకాశము, నిరాశతో పాటుగా అపనిందలు పడే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆరోగ్యపరంగా కూడా అంత మంచిగా లేదు. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం పట్ల కానీ, వ్యవహారం పట్ల కానీ, మీ యొక్క ఆరోగ్యం పట్ల కానీ తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంతోషకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఆ దిశగా మీరు అంటే ఆ ఆనందాన్ని చవి చూడండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని తెల్లని పువ్వులను ఆ తల్లికి సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మంగళ గ్రహము మీ యొక్క శ్రేయస్సుని ఇవ్వబోతోంది. దానితో పాటుగా మంచి ఉత్సాహము, ఆరోగ్యము, ధనంకు సంబంధించిన లాభాలు అంటే ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, లేదా మీ కెరియర్లో ధనం ఎక్కువయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ముందుగా విద్యార్థులకు చూద్దాము. శ్రమ పట్టుదలతో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆర్థిక పరమైన శుభవార్తలు వింటారు. పై అధికారుల ప్రశంసతో పాటు మీకు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము ఇలాంటివి జరుగుతాయి. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు ఆర్థిక లావాదేవీలు కానీ, ఒప్పందాలు కానీ, భాగస్వామ్యాలు కానీ సామాన్యంగానే నడిచిపోతుంది తప్ప పెద్దగా ప్రత్యేకంగా అంటే అనుకూలంగా పెద్దగా చెప్పుకోదగిన విశేషాలైతే ఈ రోజేమీ లేదు. వ్యవసాయదారులకు పంటల విస్తరణకు ఆధునిక పద్ధతుల్లోనూ అమలు చేసుకుంటే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి చూసుకున్నట్టయితే కనుక కస్టమర్ల నుంచి మీకు ఆదరణ లభించడము, మీ యొక్క వస్తువులకు గిరాకీ పెరగడం జరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి విజయాలు సాధిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి మంచి అవకాశాలు దక్కించుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలతో పాటు ప్రత్యర్థులను సవాల్ చేసే సామర్థ్యం మీలో వస్తుందన్నమాట. తద్వారా మీలో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను మంచి నాయకుడినే అని మీకు అంటే మీలో మీకే ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటు అది ప్రజల్లో కూడా మీరు చూడగలుగుతారన్నమాట. అయితే ఆరోగ్యం కనుక చూసినట్టయితే సామాన్యంగా ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సూచనలు, మరికొంతమందికి దీర్ఘకాలికంగా ఏవైనా అనారోగ్య సమస్యలు కానీ, రుగ్మతలు కానీ ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక వారు డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా
ఎవరైనా పెద్దవారు అనారోగ్యంతో ఉన్నవారు ఉంటే కనుక వారి మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబపరంగా చూసినట్లయితే గతంలో ఉన్న వివాదాలు తగ్గి అనుకూలమైన వాతావరణం కుటుంబంలో ఉంటుంది. బంధుమిత్రులు కలుసుకుంటారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశము, ధనం 4 వైపుల నుంచి ఈ రోజు చేరి వచ్చే అవకాశము కనపడుతోంది. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బృహస్పతి మీ రాశి మీద చాలా చక్కని ప్రభావాన్ని చూపిస్తున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలలో విజయాన్ని సాధించగలిగే అవకాశము బృహస్పతి మీకు అందిస్తున్నాడు. ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే ఉన్నత విద్యలో ముందడుగు వేయడానికి ఈ రోజు మంచి అవకాశము. శ్రద్ధ, పట్టుదలతో మీరు విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు కీలకమైన ప్రాజెక్టులో మీరు ప్రగతిని, గుర్తింపుని పొందే అవకాశంతో పాటుగా పై అధికారులు మంచి ప్రోత్సాహాన్ని మీకు అందిస్తారు. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని సమయము. కొత్త భాగస్వామ్య ఒప్పందాలకు కూడా ఇది చక్కని సమయము. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆర్థిక లావాదేవీల్లో లాభాలు పెరుగుతాయి. తద్వారా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క పరిశ్రమల విస్తరణలో విజయవంతంగా చూసుకుంటారు. తరువాత ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక తగు యోచన చేసుకుని పెట్టుకోండి. వ్యవసాయదారులకు చాలా చక్కని అనువైన కాలము. పంటల దిగుబడి ఎక్కువ ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలు ఏమైనా కొనుక్కోవాలి అంటే కనుక ఈ రోజు అనుకూలమైన సమయము. చేతి వృత్తుల వారికి కూడా కస్టమర్ల నుంచి మెరుగైన ఆదరణ లభిస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు అందుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ప్రజల మద్దతుతో పాటు అధిష్టాన మద్దతు కూడా మీకు దొరుకుతుంది. ఈ రోజు మీకు చాలా చక్కని శుభదినము. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. అస్సలు చేజార్చుకోకండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే కొంతమందికి సాధారణంగా ఉంటుంది, మరికొంతమందికి తీవ్రమైన అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంతోషకరమైన సంఘటనలు మీ కుటుంబంలో జరుగుతాయి. పరిహారము, గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని గ్రహము మీ రాశి మీద శ్రేయస్సును అంటే మీకు శ్రేయస్సు దిశగా నడిపిస్తున్నాడు. క్రమశిక్షణ ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అంటే ఆర్థిక ధనపరంగా చాలా బాగుంటుంది. మీ శ్రేయస్సును అనుక్షణము శని భగవానుడు కోరుకుంటున్నాడు. విజయానికి కారణభూతుడు అవుతున్నాడు. ముందుగా విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త అంశాలు నేర్చుకుంటారు. విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి తగిన గుర్తింపుతో పాటు ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము జరుగుతుంది. తరువాత వ్యాపారస్తులకు చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. పెట్టుబడులు కూడా మీకు లాభాన్ని అందిస్తున్నాయి కాబట్టి పెట్టుబడుల విషయంలో మీరు ముందంజ వేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్లయితే కనుక ఒప్పందాల విషయంలో, అగ్రిమెంట్ల మీద సంతకాల విషయంలో జాగ్రత్తలు వహించండి. 1-2 సార్లు చూసుకొని అప్పుడు సిగ్నేచర్ చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క పరిశ్రమలలో నూతనత్వాన్ని అంటే కొత్తదనాన్ని ఏదైనా ప్రవేశపెట్టితే కనుక మంచి అంటే ఎక్కువ ప్రాఫిట్స్ పొందే అవకాశం కనబడుతోంది. ఆ నూతనత్వము కొత్తది ఏంటి అనేది ఆలోచన చేసి దాన్ని ప్రవేశపెట్టండి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి అధికంగా ఉంటుంది. రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు ఈ రోజు చేసుకోండి. చేతి వృత్తుల వారికి వినియోగదారుల నుంచి మంచి ప్రతిస్పందన వస్తుంది. మీ యొక్క వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ఐటీ రంగంలో చాలా చక్కగా ఉంటుంది. కొత్త అవకాశాలు మీ యొక్క ప్రతిభను గుర్తించి మంచి కంపెనీల్లో స్థిరపడే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ పెద్దగా చెప్పుకోదగినట్టుగా లేదు. నిరాశ కనబడుతుంది. అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతుతో పాటు అధిష్టానం మద్దతు కూడా మీరు పొందుతారు. ఏదైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టాలి అని కనుక మీకు ఆలోచన వస్తే దాన్ని ఈ రోజు ప్రవేశపెట్టుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. అది ఆహారం వల్ల కావచ్చు,
కావచ్చు, మీ యొక్క లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు అనారోగ్యం బాధ పెడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా మంచి సమన్వయత ఏర్పడుతుంది. గతంలో ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే కనుక అవి తొలగిపోయి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. సంతోషంగా ఈ రోజు కాలం గడుపుతారు. పరిహారము శనివారం నాడు శనీశ్వరుడి ఆలయం దర్శనం చేసి అక్కడ స్వామివారికి ప్రీతికరమైన ఏదైనా పదార్థము ఇచ్చినా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ రాశిలో ఉండేవారందరూ శనివారం నాడు తప్పనిసరిగా నల్ల దుస్తులు కానీ నీలం రంగు దుస్తులు కానీ ధరించండి. మీకు చెప్పదగిన పరిహారాలు ఇవి గోచార రీత్యా చెప్పినవే తప్ప వ్యక్తిగత జాతక పరిశీలన కాదు. అది చేయించుకోవాలి అంటే కనుక మీ యొక్క జాతక వివరాలు కనుక జ్యోతిష్యుల వారికి ఇచ్చినట్టయితే మీ రాశిలో ఎవరెవరికి ఏ క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి అనేది తెలియపరచుకొని పరిహారాలు చేయించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే రాహు ప్రభావం వల్ల మీ యొక్క ఆలోచనలు ప్రభావితం అవుతాయి. మీ శని మీ యొక్క కార్యాచరణను స్థిరంగా కొనసాగించడంలో సహాయపడతాడు. అంటే రాహు యొక్క ప్రభావము మీ థాట్స్ మీద ఉంటుంది కాబట్టి అవి ఎలా ఉంటాయి ఏమిటి అనేది ఇప్పుడు పరిశీలన చేద్దాము. ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే మీరు వేసిన ప్లాన్స్ కానీ అంచనాలు కానీ తారుమారయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త ఉద్యోగాలు తప్పనిసరిగా అన్వేషణ చేసుకోండి. కొంతమందికి మీ ఆలోచనల వల్ల గతంలో చేసిన తప్పిదం వల్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి మీ బాధ్యతను నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా మీరు ఉద్యోగం కోల్పోయే పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు, కొన్ని నష్టాలు, తీవ్రమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొంతమంది వ్యాపార సంస్థలు మూసుకు వేసుకునే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రోజు పెట్టుబడులు పెట్టకండి. వాణిజ్య పరంగా చూసినట్టయితే సాధారణమైన లాభాలే ఉన్నాయి తప్ప పెద్దగా ఏమీ ఈ రోజు లేదు. పరిశ్రమలు కనుక చూసినట్టయితే మీ యొక్క పరిశ్రమలు వివాదాల్లో చిక్కుకునే పరిస్థితి కనపడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి కూడా సామాన్యంగానే గడుస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి అంత పెద్ద విశేషంగా ఈ రోజైతే ఏమీ లేదు. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మీకు అవకాశాలు రాని పరిస్థితి గోచరిస్తోంది. ఒకంత మనోవ్యధకు పొందే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మరింత కృషికి ప్రయత్నాలు చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యతిరేకతతో పాటు మీకు అపనిందలు కలగడము, కొంతమందికి పదవులు ఊడిపోయే పరిస్థితి గోచరించడము, అప్రతిష్ట పాలయ్యే అవకాశము కనపడుతోంది. వ్యూహాత్మకంగా వ్యవహరించండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గతంలో అనారోగ్య స్థితి ఉన్న వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడి కలిగి తీవ్రమైన వ్యాధుల రూపంలో వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో గొడవలు రావడము, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి, కొంత దూరమయ్యే పరిస్థితి, మరికొందరు అంటే వేరే చోట ఉండడము, ఇలాంటి చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి. శుభకార్యాలు మధ్యలోనే ఆగిపోతాయి. ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్నా కుటుంబంలో అస్తవ్యస్తత గోచరిస్తోంది. మీ పట్ల వ్యతిరేక భావన, మీ మీద చులకన భావన మీ కుటుంబంలో కనపడుతుంది. ఎందుకు అంటే గతంలో మీరు ఏదైనా తప్పిదాలు చేసి ఉంటే అవి ఈ రోజు మీకు రిజల్ట్ ఇచ్చే పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు రాహు శాంతి కోసము ప్రయత్నాలు చేయండి. ఆ దిశగా ఏవైనా పూజలు కానీ లేదా పరిహారాలు కానీ హోమాలు కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బృహస్పతి మీ రాశిని అనుకూలంగా ప్రభావితం చేస్తున్నాడు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను చెయ్యగలను అనే దృఢ సంకల్పం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. అంటే ఒకంత మిశ్రమ ఫలితాలతో పాటు మంచి ఫలితాలను కూడా ఇస్తున్నాడు కొంతమందికి, కొన్ని రంగాల వాళ్ళకి. విద్యార్థులు కనుక చూసినట్టయితే మీ కృషి విజయాన్ని తీసుకువస్తుంది. చదువులో మంచి గుర్తింపు పొందే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పనిలో పురోగతి కనిపిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు అనుకూలంగా జరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సానుకూలమైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మీ నిర్ణయాలు కొంత వ్యతిరేకతను తీసుకొస్తాయి కాబట్టి ఈ రోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే కనుక
పరిశ్రమలలో పెట్టుబడులకు గాని లేదా విస్తరణకు గాని ఈరోజు చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు పంటలు సకాలంలో పండుతాయి. మీ యొక్క పంటలకు విశేషమైన దిగుబడితో పాటు మార్కెట్లో గిరాకీ, దానికి తగిన ధర పలకడం కూడా అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్నవారు మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ని కనుక పెంచుకున్నట్టయితే కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఈరోజు అంత ఆశాజనకంగా లేదు, నిరాశ చెందకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యూహాలు విజయవంతమవుతాయి. ప్రజల మద్దతు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే సాధారణమైన స్థితి ఉంటుంది. గొప్పగా ఏమీ కనబట్టలేదు. గతంలో ఎవరికైనా అనారోగ్య సూచన ఉంటే కనుక, ఏదైనా తీవ్రమైన రుగ్మతలు ఉంటే కనుక ఈరోజు వారు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ చేయండి. మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవారు అనారోగ్యంతో ఉంటే కనుక వారి మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. అనుబంధాలు పెరుగుతాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటోంది. మీ రాశి వారికి చెప్పదగిన పరిహారము, గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసి ఘోర కష్టోద్ధారక దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరాన్ని ఇంట్లో వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే ఆ చిన్ని చిన్ని కష్టాలు ఏమైనా ఉంటే కనుక పోయే పరిస్థితి ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.